శ్రీవల్లి, ఇదిగో కాఫీ. అయ్యో, నువ్వు తీసుకొచ్చావేంటో దినా? అత్తారింటికొచ్చిన నేను అన్ని పనులు చేసుకోవాలా లేదా? ఎంతకీ శ్రీవల్లి అత్తారింటికి వెళ్తుందంటావా శివ? ఇదేనా గొడవ? ఏమ్మా, వాళ్ళని కూర్చోమని చెప్పి కాఫీ తీసుకుని రావాల్సింది కదా. మేము టిఫిన్ తినడానికి, కాఫీలు తాగడానికి రాలేదు బాబు. అసలు మీ ఉద్దేశం ఏంటో కనుక్కుందామని వచ్చాం. ఏమైందండి? ఇంకేం కావాలయ్యా? మీ చెల్లెలకి దోషం ఉందన్నారు. అమ్మవారికి మొక్కు చెల్లిస్తే అది కాస్త పోతుంది అన్నారు. కానీ ఇలా మీ పరువు మా పరువు పోతుందనుకోలేదు. ఓ టీచరు, పరువు మర్యాదలనేసి మీ అమ్మ అంత రోషంగా మాట్లాడుతుంటే తమరు ఏమీ అనకుండా కళ్ళప్పగించి చూస్తారేంటి? అమ్మా, నేను మాట్లాడొస్తానంటే నా ముందే మాట్లాడాలి అన్నారు. కానీ ఇక్కడికొచ్చి నేను మాట్లాడకుండా మీరే గొడవ చేస్తున్నారు. గొడవ కాదురా, క్లారిటీగా తెలుసుకుంటే మళ్ళీ రావాలో వద్దో అర్థమవుతుంది. లేకపోతే మన కారుకి డీజిల్ దండగా. చూడండి, మీరొచ్చిన ఉద్దేశం ఏంటో చెప్తే నాకు కూడా అర్థమవుతుంది. ఏం లేదు బాబా, పూజలు పరిహారాలు అంటూ శ్రీవల్లి కాలు కాల్చేసుకుంది. జరగరాంది ఏదైనా జరిగితే ఎలా అని. నువ్వు ఊరుకోరా. నువ్వే శ్రీకృష్ణ పరమాత్ముడైనట్టు సాఫ్ట్ గా చెప్తున్నావు. ఎంత దాకా వచ్చాక విషయం చెప్పకుండా సణుగుతావెందుకు? నువ్విట్టా నవ్వుతా ఉంటే నాకెంత సంబరంగా ఉంటాదో తెలుసా అప్పుడా? నిన్ను సంతోషపెట్టాలనే ఇలాంటి పనులు చేస్తున్నా నానమ్మ. పాపం ఆ గంగ ఇంట్లో చిన్నగా యుద్ధం జరుగుతా ఉంటది. ఎందుకు జరగదు నానమ్మ? శ్రీవల్లిని నేనెత్తుకున్న ఫోటోలని షణ్ముఖం వాళ్ళ అమ్మా నాన్న ప్రింట్ చేసి మరీ చూపిస్తూ ఉంటారు. ఏమే, ఊరికే నోరు పారేసుకోవడం కాదు, ఆ ఫోటో చూపించు. ఎందుకు చూపించనండి? ఇదిగోండి అన్నయ్య గారు, ఏమైంది అని ఆరా తీశారు కదా. ఇదిగో ఫోటోలు చూడండి. చూడయ్యా. గంగ కళ్ళు పెద్దవి కదా, కన్ను రెప్పలు కొట్టకుండా చూస్తూ ఉంటాడు.